వెల్కమ్ బ్యాక్ టు వడ్ల భారతి. ఈరోజు రెసిపీ వచ్చి వెయిట్ లాస్కి సంబంధించి ఈ బ్రెడ్ టోస్టర్ ఉంది కదా, దీంట్లో పెసరపప్పు తోటి కట్లెట్స్ చేద్దాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. 100 గ్రాములు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 2 గంటలు నానితే సరిపోద్ది. దాన్ని నీళ్ళు లేకుండా ఈ చిన్న జార్లో రుబ్బుకుంటే సరిపోద్ది. మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి. మనం దోశలకు వేసుకుంటాం కదా, అలా రుబ్బుకోవాలి. ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. ఇది మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇలా మెత్తగా దోసల పిండికి మాదిరిగా పట్టుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం. నీళ్ళు వేసుకోవద్దు. చూసారు కదా, మెత్తగా పట్టుకుంటే ఇది మన దోశ ఎత్తే కొంచెం దోశ మీద కొంచెం గట్టిగా ఆడుకోవాలి. పెసరపప్పు నీరుగానే ఉంటుంది, మనకి మిగతా పప్పుల్లో ఉండదు కదా, అందుకని కొంచెం 2 స్పూన్లు పెరుగు వేసుకుని ఇలా ఆడుకుంటే బాగుంటుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. వీటిని ఇప్పుడు వేయించుకుందాం. బీట్రూట్, ఒక చిన్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ 3 రకాల క్యాప్సికమ్లు, ఒక చిన్న పచ్చిమిర్చి, చిన్న కోరుకున్న క్యారెట్, ఇవన్నీ వేసి ఒకసారి వేయించుకుందాం. చిన్న స్పూన్ తోటి కొంచెం సాల్ట్ వేద్దాం. మనం ఆల్రెడీ దాంట్లో వేసుకున్నాం కదా పెసరపప్పులో, ఇంత వేస్తే చిన్న స్పూన్ తోటి ఒక 1/2 స్పూన్ వేసుకోండి సరిపోద్ది. 2 నిమిషాలు మూత పెట్టి ఉంచితే మొక్క మెత్తబెడుతుంది, మనకు పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒక 2 స్పూన్లు పచ్చి బఠానీ, 2 స్పూన్లు స్వీట్ కార్న్, ఇవి కూడా వేసి 1 నిమిషం కలుపుకుంటే సరిపోద్ది. సన్నగా కట్ చేసిన కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఈ బ్రెడ్ టోస్టర్ పెట్టుకోవాలి. దీంట్లో నెయ్యి అప్లై చేసుకుంటే ఇటువైపు కూడా నెయ్యి రాసుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని ఇలాగా ఇలాగా 1 నిమిషం ఇలా కలుపుకుంటే కొంచెం ఫ్లఫీగా అవుతుంది పిండి. ఒక స్పూన్ వేసుకుని ఇది మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి, ఇది లేకపోతే మాడిపోద్ది. దీనిపైన కట్ చేసిన ఇవి వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేయించుకున్న వెజిటబుల్స్, ఇప్పుడు పన్నీరు ఇలా తురుముకుని వేసుకోవాలి. నేను ఇలా ఇలాగ చేతితో స్మాష్ చేసాను. దీని మీద మొజరెల్లా చీజ్, ఇప్పుడు దీని మీద ఇంకొక గరిటె పిండి వేసి మొత్తం ఇలాగా కవర్ చేసుకోవాలి. వెజిటబుల్స్ కనిపించకుండా కవర్ చేసుకోండి. నెయ్యి ఇలా పైన మనం దోశలకి వేస్తాం కదా, అలా కొంచెం ఒక 4-5 చుక్కలు వేసుకుంటే సరిపోద్ది.
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేద్దాం టోస్టర్ని. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి. ఇటు తిరగా మరగా ఇలాగా ఒకవైపు కాలేక చూసుకుని మళ్ళీ ఇంకో వైపు ఇలాగా ఒక్క 2 నిమిషాలు. పెసరపప్పు కాబట్టి తొందరగానే కాలిపోతుంది. ఒక్క నిమిషం చూసుకుంటూ ఉండండి. ఇది మళ్ళీ తిరగేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క నిమిషం సరిపోద్ది. ఇలాగా ఇలా పట్టుకుని ఇలాగా ఇటు అటు కాల్చుకుంటూ ఉండాలి. రెండు వైపులను మాడకుండా చూసుకోవాలి. బాగా వచ్చిందా? మనం రెండోది కూడా ఇలాగే వేసుకుని, మాకైతే 3 అయినాయి. 100 గ్రాముల పిండి పెసరపప్పుకి 3 అయినాయి. ఎంత బాగా తయారైనాయో, చాలా బాగా వచ్చినాయి. పిల్లలకి స్నాక్స్ ఐటెం కింద పెట్టచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టచ్చు. దీన్ని ఇలా మధ్య కట్ చేసి చూపిస్తాను. ఎంత బాగా వచ్చిందో. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. వేడివేడిగా చేసి పెట్టండి, కాలిపోతున్నాయి. ఇలాగా పెసరపప్పుతోటి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వెయిట్ లాస్కి చాలా మంచిది. ఇది పిల్లలకి పెడితే హెల్దీ కూడా. ఇది నేను ఇందులో వేసి అన్నీ హెల్దీయే. చూసి మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇది చూసి పిల్లలు ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి. సాస్ కానీ కచప్ కానీ. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నేను ఇలా వెరైటీలు చేస్తూ ఉంటాను కదా, ఆల్రెడీ మేము రెసిపీస్ చూపించేవాళ్ళం కదా, అలాగే చేస్తూ ఉంటాను. నేను ఇడ్లీలు వెరైటీగా చేసేదాన్ని, దోశలు వెరైటీగా వేసేదాన్ని, ఇలాగే చేస్తూ చూపిస్తూ ఉంటాను. చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.